ఈటీవీలో రాత్రి 8:30 టెలికాస్ట్ అవుతున్న సీరియల్ మనసంతా నువ్వే. ఇక ఈ సీరియల్లో మెయిన్ లీడ్ గా విందూజ తన యాక్టింగ్ తోనూ ఎక్స్ప్రెషన్స్ తోనూ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారనే చెప్పవచ్చు. అలానే ఈ సీరియల్లో దమయంతి, మధు, యాష్ ఇలా ప్రతి క్యారెక్టర్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఇక రీసెంట్ గా ఈ సీరియల్లో యాష్ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్న ఏక్నాథ్ డ్యూయల్ రోల్ లో కాశీ క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు యాష్ గా సాఫ్ట్ లుక్ లో కనిపించిన ఏక్నాథ్ ఇకపై కాశీగా మాస్ లుక్ లో ఆడియన్స్ ను అలరించనున్నారు. అయితే ఇప్పుడిక సీరియల్లో మరొక యాక్టర్ ఎంట్రీ ఇచ్చారు. తనే భావనారెడ్డి. భావనారెడ్డి కాశీని పెంచిన తల్లిగా ఎంట్రీ ఇచ్చారు. తను గతంలో ముద్దమందారం, పాపే మా జీవన జ్యోతి, కార్తీక దీపం ఇలా పలు సీరియల్స్ లో యాక్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు ఇక మనసంతా నువ్వే సీరియల్లో నెగిటివ్ రోల్లో ఎంట్రీ ఇచ్చారు. ఇక తను రాబోయే ఎపిసోడ్స్ లో కాశీ అనుకుని యాష్ ని తన ఇంటికి తీసుకెళ్లబోతున్నట్లుగా తెలుస్తుంది. అలానే మరొక వైపు కాశీ దమయంతి ఇంటికి చేరుకుని తన డిఫరెంట్ లుక్స్ తోనూ యాక్టింగ్ తోనూ అందరినీ ఆశ్చర్యపడేలా చేస్తున్నాడు. అయితే కాశీ ఎందుకు నిజాన్ని దాచిపెట్టి దమయంతితో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు? యాష్ తిరిగి సింధు కుటుంబాన్ని కలుసుకోనున్నాడా లేదా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ రాబోతున్నాయి. మరి మనసంతా నువ్వే సీరియల్లో ఏక్నాథ్ ఇలా డ్యూయల్ రోల్ లో ఎంట్రీ ఇవ్వడం, అలానే ఈ సీరియల్లో భావనారెడ్డి ఎంట్రీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.